నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. బరువు తగ్గటానికి బోల్డ్ అని రెసిపీస్ కాదు, డైట్స్ ఉన్నాయి. చాలా రకరకాల డైట్స్ ఉన్నాయి. సో ఆ డైట్స్లో రకరకాల రెసిపీస్ ఉన్నాయి. సో ఏ డైట్ చేసినా కూడా బరువు తగ్గటం అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా తీసుకుంటున్న ఆహారం నుంచి మనం వేరే ఆహారానికి షిఫ్ట్ అవుతాం కాబట్టి డెఫినెట్గా వెయిట్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఆ చేంజ్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది, ఎంత నిలకడగా ఉంటుంది అనేది మనం ఏ డైట్ తీసుకుంటున్నామో, ఎలా ఫాలో అవుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఒకటి ఏంటంటే కంపల్సరీ బేసిక్గా చేయవలసింది బరువు తగ్గాలి అన్నప్పుడు మనం తీసుకునే క్యాలరీస్, నెంబర్ ఆఫ్ క్యాలరీస్ని తగ్గించాలన్నమాట. డెఫిసిట్ అంటారు, క్యాలరీ డెఫిసిట్ అంటాం అన్నమాట. సో ఆ క్యాలరీస్ని తగ్గించగలిగితే కనుక డెఫినెట్గా బరువు అనేది తగ్గుతుంది. బరువు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మన నార్మల్ స్టేట్కి వెళ్ళిపోయామనుకోండి, అంటే నార్మల్ టైప్ ఆఫ్ ఆహారం తీసుకుంటా ఉన్నాం అనుకోండి రెగ్యులర్గా, సో ఆ క్యాలరీ డెఫిసిట్ అనేది ఉండదు, మళ్ళీ మనం బరువు పెరుగుతూ ఉంటాం. సో నిత్యం మనము క్యాలరీ డెఫిసిట్ అనేది చెయ్యాలి. ఒకసారి బరువు తగ్గిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలన్నమాట. ఆ మెయింటైన్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మెయింటైన్ చేయడానికి మధ్యలో మనము క్యాలరీ డెఫిసిట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలన్నమాట. అలాంటి ఒకటి చక్కటి ఆహార పదార్థము, ఒక చక్కటి రెసిపీ, సింపుల్ రెసిపీ ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే చికెన్ స్టూ. చికెన్ స్టూకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చికెన్, బంగాళదుంప, టమాటో, పచ్చిమిర్చి, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, ఉప్పు, కొత్తిమీర. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనము దీన్ని కుక్ చేసేసుకోవటమే. మోస్ట్ సింప్లెస్ట్ ప్రాసెస్ ఇది. అన్ని ప్రెషర్ కుక్కర్లో వేసేసి 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవటం అనమాట. అంత సింపుల్ అనమాట ఇది. సో ఫస్ట్ మనము ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందాము. ఫస్ట్ కొంచెం వాటర్ వేస్తున్నాను, తర్వాత చికెన్, నెక్స్ట్ టమాటోస్, నెక్స్ట్ ఏంటంటే మనము పొటాటో కట్ చేసేసి వేసేసుకుందాం ఇందులో. యాక్చువల్గా బాగా కడిగేస్తే కనుక పొటాటో చాలా బాగా కడిగేసేసి, అంటే ఒక స్క్రబ్బర్ పెట్టి కడిగేస్తే కనుక దీని మీద ఉన్న మట్టి అంతా పోతుంది. ఆ మట్టి పోయిన తర్వాత మనము ఈ స్కిన్ పీలింగ్ అనేది చేయనవసరం లేదనమాట. స్కిన్ పీల్ చేయకుండానే, ఈ తొక్క తీయకుండానే పొటాటోని ఉపయోగిస్తే కనుక ఈ జస్ట్ పొటాటో కింద ఉన్నటువంటి న్యూట్రియంట్స్, ఎస్పెషలీ ఏంటంటే క్యారోటినాయిడ్స్ ఉంటాయి దీంట్లో. ఎల్లోయిష్గా ఉంటుంది కదా, ఆ ఎల్లో కలర్ అంతా కూడా ఏంటంటే క్యారోటినాయిడ్స్ అనమాట. సో ఆ క్యారోటినాయిడ్స్ మనకి పోకుండా ఉంటాయి. అంటే పొటాటో కింద ఉన్నటువంటి జస్ట్ స్కిన్ కింద ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ స్కిన్తో పాటు మనం వేస్తే బాగుంటుంది. అయితే నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను. మీరైతే ఏం చేస్తారంటే పొటాటోని చక్కగా స్క్రబ్తో క్లీన్ చేసేసి, అప్పుడు స్కిన్ పీల్ చేయకుండా, స్కిన్ తీయకుండానే మీరు కట్ చేసి వేసేసుకోండి. బంగాళదుంప వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫస్ట్, అన్నిటికంటే ముందర. నెక్స్ట్ ఏంటంటే మనకి కొంచెం అంత కార్బోహైడ్రేట్ యాడ్ అవుతుంది అనమాట. ఇది వెయిట్ లాస్ మీల్ మనకి. సో అందుకోసం కొంత కార్బోహైడ్రేట్ అవసరం ఉంటుంది. మొత్తం కార్బోహైడ్రేట్ లేకుండా అయితే ఉండకూడదు కాబట్టి కొంచెం పిండి పదార్థం అనేది అవసరం అన్నమాట. సో ఈ ఒక్క పొటాటో పిండి పదార్థం లాగా మనకి ఇక్కడ పనిచేస్తుంది అనమాట.
రుచి వస్తుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే పిండి పదార్థంలా పనిచేస్తుంది. చికెన్ ఏంటంటే ప్రోటీన్, మనకు కావాల్సినంత ప్రోటీన్ ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు. మిరియాలు చాలా ఎక్సలెంట్ ఫ్లేవర్ దీనికి. కొంచెం అంత ఉప్పు, అలాగే ఒక డ్రాప్ నెయ్యి. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసాము. ఓన్లీ లాస్ట్లో కొత్తిమీర మనం గార్నిష్కి పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేసేయాలి. సో ఇలా ఉంటుంది మొత్తము మనము మిక్స్ చేసుకుని. ఇందులో కావాలంటే మీరు పసుపు, కారము అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది బేసిక్ రెసిపీ అనమాట. మనము ఫ్లేవరింగ్ ఏంటంటే నెయ్యి, తర్వాత ఆ మిరియాలు యాడ్ చేసాము, అది చాలా చక్కటి ఫ్లేవరు. ప్లస్ బంగాళదుంప టమాటో కూడా చాలా చక్కటి ఫ్లేవర్ ఇస్తుంది, పచ్చిమిర్చి కూడా చక్కటి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో ఉప్పు సరిపడ్డా ఉంటే సరిపోతుంది. దీన్ని మనము చక్కగా ఒక 3 to 4 విజిల్స్, 5 విజిల్స్ వచ్చినా కూడా ఓకే. 5 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేసేసి అప్పుడు సర్వ్ చేసుకోవటం అయిపోయింది, అంతే. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాటర్తో కలిసి ఉన్నటువంటి రెసిపీ అనమాట. మనకి పొట్ట నిండుగా ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే చికెన్ కాబట్టి చికెన్లో మనకు ఉన్నటువంటి ప్రోటీన్ అది మన మజిల్ వేస్టింగ్ లేకుండా చూస్తూ ఉంటుంది. ప్లస్ ఇందులో పొటాటో యాడ్ చేసాం. ఆ కొంచెం కార్బోహైడ్రేట్ కావాలి మనకి, ఎందుకంటే కార్బోహైడ్రేట్ తినే మనము పెరుగుతాం కాబట్టి, కార్బోహైడ్రేట్లోనే మనం థ్రైవ్ అవుతాం కాబట్టి కార్బోహైడ్రేట్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి. సో ఆ కార్బోహైడ్రేట్ మనకి ఈ బంగాళదుంపలోంచి, పిండి పదార్థం బంగాళదుంపలోంచి వచ్చేస్తుంది అనమాట. సో చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఓవరాల్గా ఇది చాలా సాటిస్ఫైయింగ్ మీల్ లాగా ఉంటుంది. ఇంకేమి తిన్న అవసరం లేదు, మనం ఇంకా దీంట్లో రైస్ కలుపుకొని అవసరం లేదు, చపాతీ యాడ్ చేయని అవసరం లేదు, టోస్ట్, బ్రెడ్, జొన్న రొట్టె ఏమీ అవసరం ఉండదు. జస్ట్ ఒక మీల్, ఈవినింగ్ మీల్ ఇది తీసేసుకుంటే కనుక వెయిట్ లాస్ అయిన వెయిట్ని మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఇది ఒక మీల్ రీప్లేస్ చేస్తే కనుక డెఫినెట్గా బరువు తగ్గుతారు. తగ్గిన బరువుని మెయింటైన్ చేయడానికి కూడా ఇది మనము తీసుకుంటూ ఉండొచ్చు. ప్లస్ ఎక్స్ట్రా ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు 2 పూటలు కూడా తీసుకోవచ్చు. ఇది ఏం కాదు, మనకి నీరసం రాదు, నిస్సత్వం రాదు, ఏం రాదు. ముఖ్యంగా బరువు తగ్గటానికి చేసేటువంటి డైట్స్లో చాలామంది చాలా రకాలటువంటి డైట్స్ చేస్తారు. సైంటిఫిక్ బ్యాకప్ లేని డైట్స్ అసలు చేయకూడదు. సైంటిఫిక్ బ్యాకప్ లేని డైట్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే మజిల్ వేస్టింగ్ అవుతుంది. మనుషులు ఇట్లా ష్రింక్ అయిపోతారనమాట, మజిల్ అంతా తగ్గిపోతుంది, నీరసం వస్తుంది, చాలా విపరీతమైన నీరసం వస్తుంది. ఇంకోటి ఏంటంటే తలనొప్పి వస్తుంది. తలనొప్పి ఎప్పుడు వస్తుంది? మనకు కావాల్సిన పిండి పదార్థం, ఆ కొంచెం పిండి పదార్థము, ఆ కొంచెం షుగరు మనకు అందకపోతే బ్రెయిన్కి ఆహారం వెళ్ళదు అనమాట. అది తలనొప్పి తెప్పిస్తుంది. తలనొప్పి రాకూడదు, నీరసం రాకూడదు. ఇంకో ముఖ్యమైనది, మన ఫేస్ ఎప్పుడు గ్లోగా ఉండాలి. సో ఆ గ్లో ఎప్పుడైతే తగ్గుతుందో, తలనొప్పి ఎప్పుడు వస్తుందో, నీరసం ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి ఆ వెయిట్ లాస్ డైట్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం అనమాట. బరువు అయితే తగ్గుతారు కానీ అది కరెక్ట్ కాదని అర్థం. సో కరెక్ట్ అయిన డైట్ ప్లాన్ చేసుకుని వెయిట్ తగ్గండి, నీరసం రాకుండా ఉండండి. ఎక్స్ట్రా గ్లో, యాక్చువల్గా మీరు బరువు తగ్గుతున్నప్పుడు ఎక్స్ట్రా గ్లో రావాలి. ఎందుకంటే మీరు తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ కూడా చాలా మంచిగా ఉపయోగకరమైనటువంటి పదార్థాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే బరువు తగ్గుతున్న హ్యాపీనెస్ మీ ఫేస్లో కనిపించాలన్నమాట. అలాంటి రెసిపీ ఇది. సో వెయిట్ చేద్దాం. సో 4 విజిల్స్ వచ్చేసినాయి, స్టవ్ ఆఫ్ చేసేసాము, ప్రెషర్ కూడా తగ్గిపోయింది. సో ఓపెన్ చేసి చూద్దాం. చక్కటి అరోమా వస్తుంది. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాము.
నెయ్యి యాడ్ చేసేటప్పటికి నెయ్యి ఇంకా పెప్పర్ ఉంటుంది కదా, ఆ రెండు ఫ్లేవర్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకనే దీంట్లో ఇంకా మనకి వేరే మసాలాలు అవన్నీ ఏమి అవసరం ఉండవు అనమాట. బట్ స్టిల్ మీకు ఇంకా మసాలా కావాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను చక్కగా. చికెన్ స్టూ రెడీ అయిపోయింది. చికెన్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. పొడి మాంసము మంచి ప్రోటీన్తో పాటు బి విటమిన్స్, కాల్షియము, ఐరన్ పుష్కలంగా ఇస్తుంది. ఇది పెరిగే పిల్లలకు, గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు మంచి ఆహారము. చికెన్లో ఉన్న జింక్ మరియు విటమిన్ B6 ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు చికెన్ సూప్ వేడివేడిగా తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉండటంతో ఎముకలు బలంగా పెరుగుతాయి. ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్ ఉన్నవారికి చికెన్ తినడం మంచిది. చికెన్లోని విటమిన్ B6, B12 మెదడు ఫంక్షన్ను మెరుగుపరుస్తాయి. కోలిన్ అనే పోషకం మెమరీ పవర్ని పెంచేందుకు, ఆల్జీమర్స్ లాంటి వ్యాధులను తగ్గించేందుకు సహాయపడుతుంది. చూశారు కదండి చికెన్ స్టూ. సింపుల్గా చేసుకునేటువంటి రెసిపీ ఇది. ఎస్పెషలీ ఇది వెయిట్ లాస్కి దివ్య ఔషధం అని చెప్పొచ్చు అనమాట. కంప్లీట్ మీల్ రీప్లేస్మెంట్గా మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక సైడ్ నుంచి మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది, మజిల్ లాస్ లేకుండా చక్కగా మనకి బాడీకి ఉపయోగపడుతుంది. సో తప్పనిసరిగా వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే గనక, అంటే ఒక మీల్ ఎస్పెషలీ ఈవినింగ్ మీల్ తీసుకుంటే గనక డెఫినెట్గా బరువు తగ్గుతారు. ట్రై చేసి చూడండి. సో రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.